సెల్యులైటిస్ అనే కొత్త వ్యాధితో మాత్రం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆరుపాదాల నుంచి ఇక ముఖాల దాకా మొత్తం రెడీగా అయిపోయింది అన్న. దీన్ని ఏంది సార్ అంటే సార్లు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. సొంత మెడికేషన్ తీసుకొని అట్లా చేసి కనుక కాళ్ళు వాసి వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, వైరల్ ఫీవర్స్, డెంగ్యూతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటారు. కానీ ఇప్పుడు సెల్యులైటిస్ అనే కొత్త వ్యాధితో మాత్రం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కొద్ది మందికి మాత్రమే సెల్యులైటిస్ అనే వ్యాధి సోకింది. కానీ ఇప్పుడు మాత్రం వందల సంఖ్యలో ఈ సెల్యులైటిస్ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఇటు హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు ఇక్కడ ఇప్పటికే 30 నుండి 40 మంది పేషెంట్స్ ఈ వ్యాధి బారిన పడి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరి వారిని అడిగి అసలు ఏం జరిగింది, ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనే విషయాలు కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరి పేరేంటి? ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్. అసలు ఏమైంది, మీ కాలుకి ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ అయింది. కాలు అంటే 3 days జ్వరం వచ్చి బబుల్స్ ఓడిచి రెడ్గా అయ్యి మొత్తం టమాటా పండు లెక్క అయ్యి మొత్తం రెడ్గా అయ్యి చిన్న ఇన్ఫెక్షన్ అయిందని ఇక్కడ చెప్పారు. దానికి ట్రీట్మెంట్ ఇస్తారు సార్లు. అది ఇప్పుడు 1 week అవుతుంది వచ్చి. నేను ఇప్పుడైతే కొంచెం కాలు కింద పెట్టి రాకపో, ఇప్పుడు కొంచెం కాలు కింద పెట్టి నడవగడ ఇదికి తీసుకొచ్చారు. అంటే కాలు గిట్ల ఏమైనా దోమ కాటేసింది, ఏమైనా గాయం గిట్ల జరిగిందా, లేకపోతే అది దానికి అట్లా ఇన్ఫెక్షన్ జరిగిందా? నాకు ఏం ప్రాబ్లమ్స్ అయితే దోమ ఏం పురుగులు ఆలిందంటే ఏం తెలియదు. అది ఇచ్చేదే తెల్లారి చూసే వరకు ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొత్తం రెడ్డిగా అయిపోయి మొత్తం మంట లేచి నేను 108 హాస్పిటల్లో వచ్చేసి 108లో వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయినా. అంటే మీకు ముందుగా వ్యాధి కనిపించినప్పుడు మీకు ఏమైనా కాలు ఉబ్బడం లాంటివి ఏమైనా జరిగినాయా? చులుకని ఊడిచింది. పులిసి ఇట్లా అమ్మ ఎందుకో పొడుస్తుంది అన్న చూసే వరకు మొత్తం బబ్బుల్స్ లేచినాయి. బబ్బులు లేచి రెడ్డిగా అయ్యి మొత్తం రౌండ్ మొత్తం రెడ్డిగా అక్కడికి ఆరుపాదాల నుంచి ఇక ముఖాల దాకా మొత్తం రెడీగా అయిపోయింది అన్న. అంటే ముందుగా మంట అనేది లేచింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చురుకు పొడిచి మంట లేచింది. మంట లేచి అట్లా రెడీగా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి? నేను ఫ్రైడే రోజు వచ్చిన. ఈరోజు డాక్టర్లు ఏమని చెప్తున్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు? ట్రీట్మెంట్ అయితే తగ్గిస్తారు అని చెప్తారు. ఏమైనా ప్రాబ్లం ఎక్కువ అయితే ఆపరేషన్ చేసి తీసేస్తారు. దీనివల్ల నొప్పి ఎలా ఉంది మరి మీకు? ఇప్పుడు అప్పుడప్పుడు చురుకు నడుస్తుంది అన్న. బాబు ఏమైంది మీకు? నాకు సార్ ఇది 6 సంవత్సరాలే. 6 సంవత్సరాల నుంచి ఏమంటే ఈడ సురుక్కు అంటుంది. ఈడ సురుక్కు అని కాలంతా మంట మండి ఇంత గగ్గోడు వస్తుంది. ఈడ గగ్గోడు వచ్చి జ్వరం వచ్చి కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. ఇక నా కొడుకులు తీసుకొచ్చి ఈడ చేయిస్తారు. ఇక 4 రోజులు సూదులాడే వరకు తక్కువ అవుతుంది. మళ్ళా 5-6 నెలల వరకు మళ్ళీ గట్ట అవుతుంది. దీన్ని ఇక తల్లి జరుపుకుంటున్నది ఇంత సంగతి. మీకు ముందుగా ఏమైనా కుట్టినట్టు ఏర్పడిందా మరి? బాయ్ పని చేసిన లోపల పొక్కల దిగి ఏం ఇంత అరికెళ్ళి దెబ్బ దాకలేదు. ఇవి దిగి వచ్చినాక దాంతో నొప్పి ఎట్లా ఉంటుంది ఇప్పుడు మరి? ఇప్పుడు నొప్పికి ఇళ్ళకి వచ్చిన కాడికి వెళ్ళి 13 రోజులు అయినా వచ్చి కానీ కొంచెం తక్కువ అయింది. ఇక మళ్ళీ కొనేలో మళ్ళీ తయారు కాకలేదు. దీన్ని ఏంది సార్ అంటే సార్లు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. అట్లా జరుగుతుంది కదా. ఇద్దరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు బాగానే. సాంగులు ఇబ్బంది అవుతుంది సార్. నడవస్తుంది ఏమన్నా? నడుస్తాం మెల్లమెల్ల నడవస్తుంది. ఏ ఊరు మీది? జులబెల్లి మండలం అబ్బాపురం. కాలుకు ఇన్స్పెక్షన్ అయింది, వాసింది, వాస్తే పట్టుకొచ్చింది. ఇది ఎట్లా జరగదు. అది ఇంతకుముందు సెప్టిక్ అయితే దాన్ని ఆపరేషన్ చేసినాం. మళ్ళీ అయింది. మరి దేనివల్ల అయింది, నడితే అయిందా ఏమైందో తెలియదు. దుడ్డు వాప వచ్చింది మేడం, అది పట్టేసారు రాత్రి. చూసి సర్జరీ చేస్తానంటారు. ఏది లేదు మంచిగా ఉన్నాడు. కానీ రేపు చూస్తారా, పట్టిప్పినాక మళ్ళీ ఆపరేషన్ చేసడం అని చెప్తాను. సో చూసారా, అంటే ఇది పరిస్థితి. మొత్తానికైతే కరీంనగర్ జిల్లాను కూడా ఇప్పుడు సెల్యులైటిస్ అనే వ్యాధి మాత్రం కబలిస్తుందనే చెప్పవచ్చు. దీనిపై మనతో మాట్లాడడానికి సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రాథమికంగా చాలామంది వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ఇంతకుముందు అయితే ఈ కేసెస్ చాలా తక్కువ ఉండేదండి. ఈ మంత్లో కొంచెం ఎక్కువ కేసెస్ అయితే నోట్ అయినాయి మన దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి 25 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక
10 కేసెస్ డిశ్చార్జ్ అయిపోయినాయి. ఇది సెల్యులైటిస్ అనేది ఒక చర్మంలో వచ్చే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. దీనివలన కాళ్ళు వాయటం కానీ, ఫీవర్ రావటం కానీ, ఎవరన్నా ఇప్పుడు గాయాలు చిన్న చిన్న గాయాలు ఒంటి మీద ఉన్నా, లేకపోతే ఏదైనా ఫ్రెష్గా వూండ్స్ ఏమన్నా తగిలినా కానీ ఈ బ్యాక్టీరియా చర్మంలోకి పోయి ఇది అక్కడ చర్మాన్ని డ్యామేజ్ చేసి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. ఇది సహజంగా 2-3 రోజుల్లో యాంటీబయాటిక్స్ తోటే తగ్గిపోతుంది. కొంతమందికి ఎవరికన్నా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ఈ షుగరు ఇట్లాంటి సోరియాసిస్ ఇలాంటి డిసీజులు ఉన్న వాళ్ళల్లో ఇది కొంచెము టైం తీసుకుంటుంది, వారం రోజుల దాకా పడుతుంది. అట్లనే ఏమన్నా చర్మం కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి వూండ్స్ కనుక ఏర్పడితే దాన్ని మేము సర్జికల్ వార్డులో అడ్మిట్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు ఓటీకి తీసుకెళ్ళి వాటిని డిబ్రైడ్మెంట్ చేసేసి వాళ్ళకి యాంటీబయాటిక్ ద్వారా వాళ్ళని కూడా తగ్గించిన. ఇంతవరకు అయితే మనకి ప్రమాదకరంగా అంటే యాంపిటేషన్లు కానీ అట్లాంటివి మాత్రం ఏమీ జరగలేదు. యాంటీబయాటిక్స్ తోటి కొన్ని సర్జికల్ డిబ్రైడ్మెంట్ తోటే అన్ని పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు. సార్, ఇప్పుడు సెల్యులైటిస్ అనే వ్యాధి సోకిన వ్యక్తికి తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఇట్లా ఉంటుందా? ఎప్పుడైనా సరే ఈ టైంలో ఏంటంటే ఈ రైనీ సీజన్లో ఈ క్లైమాటిక్ కండిషన్స్లో ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటి మీద గాయాలు కాకుండా, చెప్పులు లేకుండా నడవటం కానీ, డ్రై స్కిన్ ఉన్నోళ్ళు కానీ ఆ బ్యాక్టీరియాని చర్మంలోకి పోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అట్లనే ఆ వ్యాధి ఒకవేళ వచ్చిన ఎవరైనా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ సెల్యులైటిస్ ప్రారంభం కాగానే వాళ్ళకి కొన్ని కాళ్ళు వాయటం కానీ, ఫీవర్ రావటం కానీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి నోటీస్ చేయగానే అర్లీ స్టేజ్లో కనుక హాస్పిటల్కి వస్తే వాళ్ళని మనం యాంటీబయాటిక్స్ తోటే 2-3 డేస్లోనే తగ్గించవచ్చు, మామూలుగా వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ముదిరే వరకు ఉంచుకొని ఒక 15 రోజులు అట్లా సొంత మెడికేషన్ తీసుకొని అట్లా చేసి కనుక కాళ్ళు వాసి కొద్దిగా ఇన్ఫెక్ట్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈ వ్యాధితో చాలామంది ప్రజలు భయపడుతున్నారు. సో దీనిపై మీరు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు దీని గురించి ఇప్పటికీ? అదే ఇప్పుడు అవేర్నెస్ అంటే ఇట్లా మనకి ఇప్పుడు ఎన్ని నాట్లు ఇట్లా అన్ని వ్యవసాయం పనులు కూడా పెరుగుతాయి. ఇట్లా ఏమైనా సరే ఈ టైంలో ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనీ వూండ్స్ చర్మానికి అయితే మాత్రం ఇది వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సెల్యులైటిస్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఇప్పటి వరకు హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారు? దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అన్ని రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయా మరి హాస్పిటల్లో? అన్నీ మనకి మందులు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళకి జరిగేది మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అయిపోతారు ఇక్కడికి వస్తే. చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి దీనిపై? అదే వాళ్ళు శరీర శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమన్నా వూండ్స్ కానీ అలాంటివి ఉన్నా, ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఒకవేళ ఈ సెల్యులైటిస్ లక్షణాలు కనపడినా వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ని సంప్రదించి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన అపాయం అనేది ఉండదు. థ్యాంక్ యూ సార్. సో చూసారా, ఇప్పటికైతే చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎవరికైనా శరీరంపై గాయాల గిట్లా కనబడితే మాత్రం తొందరనే వచ్చి వైద్యులను సంప్రదిస్తే మాత్రం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుతుంది. ఎవరు కూడా దీనిపై నిర్లక్ష్యం వహించద్దు. దీనికి సంబంధించిన మొత్తం ట్రీట్మెంట్ కూడా సివిల్ హాస్పిటల్లో అన్ని రకాల మందులు, అదేవిధంగా వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరు కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క హాస్పిటల్ వినియోగించుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.